హాయ్ అండి. ఈ లెహంగా అయితే నడుము సైజు మనకు చాలా పెద్దగా వచ్చింది. దాన్నైతే మనము 12 ఇంచీల వరకు అయితే ఇలా పైనుంచి లేస్ని విప్పు తీసుకుంటూ మొత్తము ఇలా అయితే జాయింట్ చేసి స్టిచ్ చేశాను. చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా వచ్చిందనమాట. ఇది వేరే టైలర్ దగ్గరికి అయితే వచ్చింది. తనకి రాదని చెప్పి నాకైతే ఇచ్చారు. నేనైతే ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చాలా పెద్దగా అయితే వచ్చిందనమాట. ఇంత పొడవైతే ఉంది. నేను ఇంత లేస్ని అయితే విప్ప తీసుకుంటూ ఈ విధంగా లోపల నుంచి మొత్తం జాయింట్ చేసి, ఇలాంటి పార్టీవేర్ ముక్మల్ లెహంగాలు వచ్చినప్పుడు నడుము సైజ్ అయితే పెద్దగా ఉంటుందండి. అలా వచ్చినప్పుడు లెహంగా వేసుకుంటే బాగా అనిపించింది అనమాట. అందుకని చెప్పి కస్టమర్ నడుముకు తగ్గట్టుగా మెజర్మెంట్ తీసుకొని పైన లేస్ అంతా విప్పి తీసుకోవాలి. ఆ తర్వాత లోపల నుంచి మనకి లైనింగ్ అయితే ఉంటుంది. అది కూడా ఓపెన్ చేసుకుంటూ ఇలా రెడీమేడ్ లెహంగాలు అనేవి మనకి కల్లీలా ఉంటాయన్నమాట. అవన్నింటికి 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా పట్టుకుంటూ, అంటే మన నడుము మెజర్మెంట్ తగ్గట్టుగా అయితే స్టిచ్ చేసుకోవాలి. అన్నీ స్టిచ్ చేసిన తర్వాత పైనుంచి మళ్ళీ బెల్ట్ని అయితే జాయిన్ చేసుకోవాలి. సైడ్ నుంచి అయితే ఇంత లావుగా వచ్చిందనమాట. మనకి చిన్న మిషన్ పైన అయితే అస్సలే నడదండి. అలాంటప్పుడు ఒక పెద్ద సూదిని తీసుకొని 4 పొరల దారాన్ని వేసుకొని నెమ్మదిగా అయితే ఇలా సైడ్ నుంచి అయితే జాయిన్ చేసుకోవాలి. చూడండి, లెహంగా మొత్తము జాయింట్ చేసిన తర్వాత మనకి 1/2 ఇంచ్ అయితే లావుగా వచ్చిందనమాట. సైడ్న ఇలా వచ్చినప్పుడు చాలా నిదానంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. పార్టీవేర్ లెహంగాలకి ఇలా నడుముకు తగ్గట్టుగా మెజర్మెంట్ తీసుకొని స్టిచ్ చేయడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇలా సైడ్ నుంచి జాయింట్ చేసిన తర్వాత థ్రెడ్స్ పెట్టి హ్యాంగింగ్స్ పెట్టుకుంటే లెహంగా అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. నచ్చిందనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.